గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ముంబై ఇండియన్స్ టీం చూస్తే నాకు ఒకసారి జాలనిపిస్తుంది. వాళ్ళు ఓడిపోతే ట్రోల్ చేస్తారు, గెలిచినా కూడా ట్రోల్ చేస్తారు. గెలిస్తే బోల్డ్ అన్ని మీమ్స్ క్రియేట్ అవుతాయి. ఏదో నో బాల్ రాంగ్ ఇచ్చాడు, లేకపోతే డిఆర్ఎస్ డెసిషన్ తప్పు, అది ఇది ఇంకా రకరకాలుగా బోల్డ్ అన్ని మీమ్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఏదో తొండి చేసి గెలిచారు, మామూలుగా గెలవలేదు. వాళ్ళు అంబానీ మామ అంపైర్లను కొనేసాడు, లేకపోతే బాల్ ట్రాకింగ్ వాళ్ళని, హాకీ వాళ్ళని కొనేసాడు, ప్లేయర్స్ని కొనేసాడు. ఇలా రకరకాలుగా ఊహాగానాలు అన్నీ చెలరెక్కుతూనే ఉంటాయి. సో గెలిచినా ఓడినా వాళ్ళకి ఇబ్బంది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయని ఆత్రేయ అన్నాడు. అలాగే వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి కన్నీళ్ళే ఉండేట్టుగా ఉంది. అంటే అదని కాదు, మామూలుగా జోక్స్ అపార్ట్, నేను చెప్పేది ఏంటంటే తాజాగా అశ్విన్ కూడా ఇలాంటి ఒక ఆరోపణ చేశాడు. అది నాకు చాలా గమ్మత్ అనిపించింది. అంటే మీరు నేను మాట్లాడినా ఒక విధంగా అర్థం ఉంది, లేకపోతే మనం ఎక్కడో ఛాయ్ తాగుతున్నాం, లేకపోతే ఎక్కడో కూర్చొని వేరే దగ్గర కూర్చుని మనం ఆ ముంబై వాళ్ళు అంతే ఇలా వాళ్ళు అన్నీ మేనేజ్ చేస్తారంటే బాగానే ఉంటుంది. కానీ సంబడి లైక్ అశ్విన్, హూ ఈజ్ ఏ లెజెండ్ బై హిమ్సెల్ఫ్ అండ్ హూ ప్లేడ్ ఐపీఎల్ ఫర్ సో మెనీ సీజన్స్, అతను కూడా ముంబై మీద ఇలాంటి ఒక సందేహాలు వ్యక్తం చేశాడు. ఈ లెడ్ అన్ ఐపీఎల్ టీమ్ క్యాప్టెన్ కూడా చేశాడు. అతను కూడా అలా అనడం ఏంటి? అది దానికి ఏమి స్పష్టమైన ఆధారాలు ఉంటే వాళ్ళు అలా మాట్లాడాలి, కానీ అంత లూజ్గా ఎందుకు మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. ఏంటో మీకు వాటికి తెలిసే ఉంటుంది, చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడుగా ఓపెన్ చేస్తే నాకు మన మిత్రులందరూ, మన ఫ్యామిలీ మెసేజ్ పంపిస్తుంటారు కదా, దాంట్లో ఒక 10 మంది పంపించారు. అశ్విన్ తన యాష్ కి బాత్ అని అతను హిందీలో ఒకటి చేస్తున్నాడు కదా ఈ మధ్య, నేను వీలైనంత చూస్తాను, కొన్నిసార్లు మిస్ అవుతాను. ఇదైతే మిస్ అయ్యాను నేను. దాంట్లో ఏంటంటే అశ్విన్ చెప్పింది మీకు ముందుగా చెప్తాను. అశ్విన్ ఆరోపణలు ఏంటి ముంబై మీద? ఆరోపణలు అంటే అశ్విన్ కొన్ని సందేహాలు వ్యక్తం చేశాడు. అతను ఏమన్నాడంటే, నేను ముంబైతో మాకు ఒక మ్యాచ్ జరిగింది, నేను పంజాబ్ క్యాప్టెన్గా ఉన్నాను, కింగ్స్ 11 పంజాబ్ అన్నారు, తాను క్యాప్టెన్గా ఉన్నాను నేను. అప్పుడు వాళ్ళు 4-5 వికెట్లు పోయినాయి, చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నారు వాళ్ళు. ఉన్నప్పుడు సడన్గా ఆ ఫ్లడ్ లైట్స్ ఆగిపోయినా కొంత గ్యాప్ వచ్చింది, కొంత బ్రేక్ వచ్చింది. బ్రేక్ తర్వాత పొలాడ్ రెచ్చిపోయాడు, ఒక 60 కొట్టాడు, 100 కొట్టాడు. ఆ మ్యాచ్లో వాళ్ళు 180, 190 కొట్టారు, గెలిచేశారు అని చెప్పాడు. ఇదే ముంబైకే లక్ ఉంటుంది అందరికీ, కానీ ముంబైకి ఎందుకు ఉంటుంది ఇలా లక్? ఏదో ఉన్నది అన్నట్టుగా అతను, అంటే క్లియర్గా చెప్తున్నా, ముంబై ఏదో మ్యానిపులేట్ చేశారు అన్నట్టుగా మాట్లాడాడు. సో అది మీరు నేను అంటే బాగానే ఉంటుంది. ఈవెన్ నేను కూడా అనకూడదు, ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి. అన్లెస్ ఏదైనా ఆధారాలు ఉంటే తప్ప ఒకరి మీద ఇలాంటి సీరియస్ అలిగేషన్స్, ఫ్రాంచైజీ ఇలా గెలవట్లేదు, వాళ్ళు వేరే కొన్ని ఇర్రెగ్యులర్ మెథడ్స్ వాడుతున్నారు, వాడి గెలుస్తున్నారు అనడం అనేది కొంచెం ఎందుకో నాకు సరిగా అనిపించలేదు. ఆ మ్యాచ్ ఏంటో కూడా నేను చూశాను, నేను చెక్ చేస్తే ఏంటంటే 2018లో జరిగిన మ్యాచ్ అది, బిట్వీన్ కింగ్స్ 11 పంజాబ్ అండ్ ముంబై ఇండియన్స్, వాంఖేడే స్టేడియంలో జరిగింది. అక్కడ లైట్లు పోయేసరికి వాళ్ళు కొంచెం 79 for 4 ఎంతో ఉన్నారు. లైట్లో వల్ల కొంత బ్రేక్ 10-15 minutes ఎక్కువేం బ్రేక్ రాలేదు, 10 minutes and 10 minutes వచ్చింది బ్రేక్. స్ట్రాటజిక్ టైం ఒకటి కంటే కొంచెం ఎక్కువ. ఆ బ్రేక్ తర్వాత పొలాడ్ రెచ్చిపోయాడు, 50 చేశాడు, పొలాడ్ నాట్ 100, 50 చేశాడు. ఆ మ్యాచ్లో గెలిచారు, 180 ఎంతో కొట్టారు వాళ్ళు, గెలిచారు. ఫస్ట్ రోహిత్, సూర్యకుమార్ లాంటి మెయిన్ ప్లేయర్స్ అంతా అవుట్ అయిపోయారు ఆ పార్టీ, కానీ పొలాడ్ నుంచి లేట్ ఆర్డర్ రెసిస్టెన్స్ వచ్చింది, గెలిచారు. సో ఇక్కడ లైట్లు ఆగిపోవడానికి ఏదో కారణం ఉంది అన్నట్టుగా, అది ముంబైకే ఎందుకు జరుగుతుంది అని చెప్పి అశ్విన్ అనడం, అంటే వితౌట్ ఎనీ ఏమంటారు ఆధారాలు లేకుండా అశ్విన్ లాంటి అతను అనడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అవుతుంటాయి కదా ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్ అనేది, చాలాసార్లు అవుతుంటుంది, చాలా చోట్ల అవుతుంటాయి. వాళ్ళకి జనరేటర్స్ వాడతారు, జనరేటర్స్ సరిగ్గా ఉండవు. మామూలు ఫ్లడ్ లైట్స్ అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఫ్లడ్ లైట్స్కి స్టేడియం ఎలక్ట్రిసిటీ యూజ్ చేయరు. వాళ్ళు జనరేటర్ తెప్పించి జనరేటర్ల ద్వారా ఫ్లడ్ లైట్స్ అని చెప్పి జనరేటర్స్ అద్దెకి తెస్తారు, అవి సరైన కండిషన్లో ఉండవు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. దానివల్ల అది అలాంటి ఫలితాలు వస్తాయి. సో దాన్ని అతను అనడం అనేది, అంటే నా దృష్టిలో ఏంటంటే అశ్విన్ అదొక జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు. హీ మైట్ హ్యావ్ హ్యాడ్ హిజ్ రీజన్స్. ముంబై వాళ్ళు కొద్దిగా చక్రం తిప్పుతారు బ్యాక్గ్రౌండ్లో అనేది అతనికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి, కానీ వాటికి ఖచ్చితంగా తెలుసుంటుంది, కానీ కొన్ని ఆధారాలు ఉండవు.
అందుకని అతను అలా అన్నాడేమో అనుకో. ముంబైకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, దాంట్లో లేదు అని. కానీ ప్రతిసారి వాళ్ళు అలాగే గెలుస్తారని నాకైతే నమ్మకం లేదు. ఇంకోటి కూడా ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది, అదేంటంటే మీరు మామూలు ఓనర్స్ అందరూ, అది సంజీవ్ గోయింకా కావచ్చు, లేకపోతే టీంని ఎప్పుడు కంటిన్యూస్గా ఎంకరేజ్ చేసి ప్రీతి జింటా కావచ్చు, కావ్య మారన్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువగా వాళ్ళ ఫేస్లు కనిపిస్తుంటాయి కదా మనకి. మిగతా ఓనర్స్ ఎక్కువ కనపడరు, వీళ్ళు ముగ్గురు ఎక్కువ కనిపిస్తారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే ఎప్పుడు స్టాండ్స్లో, అంటే ఏపీ స్టాండ్స్లో కూర్చుంటారు, వాళ్ళకి మామూలుగా కూర్చుంటారు. కానీ అంబానీస్ మాత్రం ప్రతిసారి మీరు చూడండి, వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో వాళ్ళకి మంచి రాయల్ సోఫాలు, బ్లూ కలర్ వాళ్ళ టీమ్ కలర్స్, వాళ్ళ మీద కాలు వేసుకుని టీవీగా రాజుల్లా కూర్చుంటారు. అంటే వాళ్ళు అక్కడ అది కింద గ్రౌండ్ లెవెల్లో కూర్చుంటారు, గ్రౌండ్ లెవెల్లో కొలువు తీరుతారు. కొలువు తీరడం అంటారు, రాజుగారు కొలువు తీరినట్టు కొలువు తీరుతారు. కానీ అక్కడి నుంచి కొన్నిసార్లు మన ఆ మీమ్స్ కూడా వచ్చినాయి, ఏదో అంటున్నాడు బికాజ్ అతని ముందు శ్రేయస్ అయ్యర్ వాజ్ ఫీల్డింగ్, అది శ్రేయస్ అయ్యర్ నుంచి ఆకాష్ అంబానీ వాజ్ సేయింగ్ సంథింగ్, వెనక నుంచి ఏదో అంటున్నాడు, స్లెడ్జింగ్ చేస్తున్నాడు అని ఒకటి వచ్చింది. తర్వాత ఇదైతే క్లియర్గా ఇలా చేయకూడదు, ఓనర్స్ చూపించకూడదు, ఓనర్స్ కానీ కోచ్ కానీ డిఆర్ఎస్ తీసుకోమని అడగకూడదు. కానీ డిఆర్ఎస్ తీసుకోమని ఆకాష్ అంబానీ ఆడుతున్నది కూడా వైరల్ అయింది. సో ఇది కూడా అది, దానికి నేను రీజన్ నాకు తెలియక నా ఆస్డ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ముంబై వాళ్ళకి ఎందుకు అలా స్పెషల్గా సీట్, వాళ్ళకి జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉంటారు, ముఖ్యంగా నీతా అంబానీ లాంటి వాళ్ళు. సో ఉంటారు కాబట్టి ఆ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారని చెప్పారు. మరి ఆ చుట్టుపక్కల ఎవరు మనకి ఆ సెక్యూరిటీ ఉంటారేమో, కానీ పక్కన మామూలుగా మన సీఎంలకి వాళ్ళకి ఉన్నట్టు వెనకాలే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండడం అనేది అయితే నేను చూడలేదు. మేబీ దట్ కుడ్ బి ద రీజన్ వాళ్ళకి ఆ స్పెషల్ ట్రీట్మెంట్. కానీ మిగతా ఫ్రాంచైజీలు కూడా ఏమాత్రం తక్కువ, అందరూ ఒకటే కదా, ఈక్వల్ ఫుటింగ్ కదా. అది అంబానీస్ అయితేనేమి, లేకపోతే మామూలు చిన్న వ్యాపారులు అయితేనేమి. కానీ వాళ్ళకైతే అది రీజన్ అంటున్నారు. సో కొంత వాళ్ళకి జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ అంబానీస్ ఇప్పుడు ఇండియాలో కానీ ఎక్కడైనా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది కొంతమందికి ఉంటుంది కదా, అలా ఈక్వల్, బట్ సమ్ పీపుల్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్, అలాంటి ఉంటుంది. అది అన్ని చోట్ల జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే 2 ఫైనల్స్ వాళ్ళు గెలిచారు. ఐ థింక్ 2015 అండ్ 2017 1 రన్ తేడాతో గెలిచారు. 1 రన్ తేడాతో గెలవడం దాని మీద కూడా చాలామంది పాయింట్అవుట్ చేస్తారు. కావాలని గెలిపించారు, బలవంతం గెలిపించారు, ఓడిపోయే మ్యాచ్లు గెలిపించారు. అంత ఆఖరి నిమిషంలో అలాంటి చక్రం తిప్పేసి చేస్తారా? గెలిస్తే ఇంకా మంచి పెద్ద మార్జిన్తో గెలవచ్చు కదా. 1 రన్ తేడాతో అంత రిస్క్ అని తీసుకోవాలి. 1 రన్ తేడాతో గెలవాల్సి వస్తే అది పొరపాటును కూడా రన్ వెళ్ళిపోతుంది, లెగ్ బై వెళ్ళిపోతుంది కొన్నిసార్లు, లేకపోతే మిస్ఫీల్డ్ అవుతుంది, ఓవర్ త్రో అవుతుంది. అంత అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ ముంబై. నేను ఇప్పటికీ చెప్తాను, ముంబైకి కొంత అడ్వాంటేజ్, వాళ్ళు బయట కూర్చోవడం వల్ల డిఆర్ఎస్ అడగమని చెప్పి దగ్గర నుంచి అతను కెన్ షౌట్ ఆల్సో, అంత గ్రౌండ్లో ఉండడం వల్ల వాళ్ళు ఓనర్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేయొచ్చు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో గ్రౌండ్లో వాళ్ళని కూర్చోబెట్టి ప్రత్యేకంగా మీరు కావాలంటే వాళ్ళు సెక్యూరిటీ కావాలంటే వాళ్ళకి సపరేట్ ఎన్క్లోజర్ క్రియేట్ చేయండి, దాని ముందు ఒక గ్లాస్ పెట్టండి, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టండి. అంతేగాని గ్రౌండ్లో పెట్టాల్సిన అవసరం ఉంది చెప్పండి? గ్రౌండ్లో ఎందుకు పెట్టాలి? వాళ్ళు గ్రౌండ్లో ఎందుకు కూర్చోబెట్టాలి? మీరు ఖచ్చితంగా వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం అంటే మీకు కార్పొరేట్ బాక్సెస్ ప్రతి స్టేడియంలో ఉన్నాయి. అలాంటి ఒక కార్పొరేట్ బాక్స్లో వాళ్ళు కూర్చోబెట్టండి, దాని ముందు ఒక స్పెషల్ గ్లాస్ స్క్రీన్ అరేంజ్ చేయండి. దుర్భేద్యంగా ఉంటుంది. ఇలా గ్రౌండ్లో కూర్చోవడం ఇంకా సేఫ్టీ కాదు, ఎక్కడి నుంచైనా ఎవరైనా అటాక్ చేయొచ్చు, కనీసం కావాలంటే ఒక చిన్న రాయి కూడా వేయచ్చు. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది కదా, మీరు ఎందుకు వాళ్ళని ప్రత్యేకంగా మీరు అక్కడ కూర్చోబెట్టాలి? నాకైతే అర్థం కాదు. దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి నాకు. సో ఆ బ్లూ సోఫాలు అందులో మామూలు వేస్తే అనుకోవచ్చు, మంచి సోఫాలు వేసుకుని దర్జాగా కూర్చుంటారు. దిస్ ట్రీట్మెంట్ ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్. వాళ్ళు చేస్తారు కొంత. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మిగతా ఫ్రాంచైజీలు అందరికీ కంప్లైంట్ ఉంది అగెయిన్స్ట్ గ్రౌండ్స్మెన్ మా మాట వినట్లేదు, మాకు అనుకూలమైన పిచ్లు చేయలేదు అని చెప్పి అన్నారు. కానీ ముంబైకి వాళ్ళకి ఎలాంటి పిచ్ కావాలో అలాంటి పిచ్ దక్కింది. ముంబై దే కెన్ పుల్ దే స్ట్రింగ్స్, అలాంటి స్ట్రింగ్స్ పుల్ చేయగల కేపబిలిటీ ఉంటుంది. బికాజ్ అంబానీ టీమ్, అంబానీస్ తలుచుకుంటే దేశంలో ఏం జరగదు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు అంబానీస్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. సో కొంత వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. కానీ నా దృష్టిలో ఏంటంటే, సరే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళ పలుకుబడి ఉపయోగిస్తే అన్ని పనులు అవుతాయి. మీకు ఒక చీఫ్ మినిస్టర్కో లేకపోతే మినిస్టర్కో ఒక ఎమ్మెల్యేకో అయిన పనులు మీకు అవుతాయా? మీరు ఏదైనా ఎమ్మెల్యేతో పోటీ పడ్డారనుకోండి, ఆ ఎమ్మెల్యే వర్గం వాళ్ళకి దొరుకుతుంది ఒక వర్క్ కావాలి, ఎక్కడైనా మీకు ఫేవర్ కావాలి,
వాళ్ళకి దొరుకుతుంది పని, మనకు దొరకదు కదా. లేకపోతే వాళ్ళకి ఫేవర్ తెలుస్తుంది, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఒక ఎమ్మెల్యే రికమెండ్ చేసిన క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు, మేము మామూలుగా ఎంత మెరిట్ ఉన్న కారు. సో అలాంటివి జరుగుతాయి, దీస్ థింగ్స్ డూ హ్యాపెన్. కానీ వాళ్ళు ఎంపైర్లను కొనేశారు, వాళ్ళని కొనేశారు, ఇవన్నీ చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్గా కొంతవరకు కొంత మ్యానిపులేషన్స్ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు కానీ బేసిక్గా ఏంటంటే స్కాండలస్గా చేయరు. చేస్తే ఒకవేళ అవి కానీ ఎవరైనా బయట పెట్టేస్తే ఎక్కడైనా ఆధారాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీకు రకరకాల స్పై క్యామ్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరు ఒక కెమెరా పెట్టుకొచ్చి మీరు ఏదైనా ఒకటి బయట పెట్టేస్తే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. సి అంబానీస్ ఆర్ ఇంటూ స్పోర్ట్స్ నాట్ బికాజ్ దే వాంట్ టు మేక్ మనీ, ఏదో డబ్బులు సంపాదించేద్దాం దీని నుంచి అని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్, రిలయన్స్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి. రిలయన్స్ వాళ్ళకి ఆ బ్రాండ్ బిల్డింగ్లో అదొక భాగం, వాళ్ళ బ్రాండ్ బిల్డింగ్లో అదొక భాగం. ఈ స్పోర్ట్స్లో వాళ్ళు ఆ రకంగా ఏంటంటే ఆ విజిబిలిటీ పెంచుకొని రకరకాలుగా వాళ్ళ బ్రాండ్ని బిల్డ్ చేసుకునే పద్ధతి తప్ప డబ్బులు సంపాదించుకోవాలని కాదు. సో అలా అయితే ఈసారి నిజంగా వాళ్ళు చేయాల్సి వస్తే చిన్న చిన్న మ్యాచ్లు బోల్డ్ అని ఈ సీజన్లో చాలా మ్యాచ్లు వాళ్ళు తొండి చేసి గెలిచారు అన్నారు. మరి ఎందుకు క్వాలిఫైయర్ ఎలిమినేటర్ ఓడిపోయారు? ఎలిమినేటర్ కూడా గెలవచ్చు కదా, ఎలిమినేటర్ కూడా గెలవచ్చు. వాళ్ళు లాస్ట్ ప్లేస్ వచ్చింది, వాళ్ళు ఒక సీజన్ దాటి ఒక సీజన్ గెలుస్తారు కదా. కానీ వాళ్ళు ఐ థింక్ 21 తర్వాత గెలవలేదు. సో వాళ్ళకి ఎందుకు మరి ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు గెలవట్లేదు? వాళ్ళు ఎంత చేసిన వాళ్ళు పంజాబ్ కింగ్స్ని మేనేజ్ చేయలేరా, అక్కడ ఉన్న ఎంపైర్లను మేనేజ్ చేయలేరా? సో అది కొంత వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి కొంత స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారు, స్కాండల్ చేస్తున్నారు అని అయితే నేను అనుకోను. వాళ్ళ అప్రోచ్ బాగుంటుంది, సెలెక్షన్ అంత బాగుంటుంది. బుమ్రాలు, హార్దిక్ పాండ్యాలు వాళ్ళు సెలెక్ట్ చేయడం అంటే వాళ్ళ దగ్గర బోల్డంత డబ్బు స్పెండ్ చేసి కోచ్లందరినీ బోల్డంత మంది 100 మంది కోచ్లను పెట్టుకొని, 100 మంది అంటే 100 మంది కాదు, ఎక్కువ మంది ఫార్మర్ ప్లేయర్స్ అందరినీ వాళ్ళకి పెద్ద పెద్ద శాలరీస్ ఇచ్చి దేశవ్యాప్తంగా దుర్బిణి పెట్టి వెతుకుతారు టాలెంట్ని. అలాగే ఇప్పుడు నా మందిర్ వచ్చిన నెహల్ వడేరా ఇప్పుడు పంజాబ్ కడుతున్నా, నెహల్ వడేరా హ్యాస్ బీన్ ఎ ఫైండ్ ఆఫ్ ముంబై. అశ్విని కుమార్, ఇలా తిలక్ వర్మ, వీళ్ళందరినీ వాళ్ళు హ్యాండ్ పిక్ చేసి తీసుకురావడం. వాళ్ళకి ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తారు. బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఐఎస్ఎల్ కామెంటరీ చేయడానికి, ఐఎస్ఎల్ మొత్తం అంతా స్టార్ స్పోర్ట్స్లో అది వచ్చినా కూడా వాళ్ళు దాన్ని అంతా కూడా ఈవెన్ కామెంటరీ అంతా ఎవ్రీథింగ్ వాజ్ హ్యాండిల్ బై ముంబైకి వాళ్ళకి నవీ ముంబై అనే చోట బివర్లీ పార్క్ ఏదో ఉంది, వాళ్ళు పెద్ద ఒక కాంప్లెక్స్. మేము కూడా అక్కడే ఉండేది, అక్కడ స్టూడియో అపార్ట్మెంట్ పెట్టి మమ్మల్ని అక్కడ ఉంచేవారు. సో అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళకి గ్రౌండ్స్ ఉన్నాయి. నాకు అక్కడ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు టీఏ శేఖర్ లాంటి ఫార్మర్ ఇండియా ప్లేయర్ అండ్ కోచ్ వాళ్ళు కలుస్తుండేవారు. ఏంటంటే మరి ఆఫ్ సీజన్ కదా, ఇప్పుడంటే ఆఫ్ సీజన్లో కూడా మేము ప్లేయర్స్ని ట్రైన్ చేస్తాము. అటువంటి వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళ క్యాంప్స్ నడుస్తున్నారు, వాళ్ళ అంత గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళని సానబెడతారు. వాళ్ళ ప్లేయర్స్ని ఎవరైనా తీసుకుంటారు, ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ తీసుకుంటే వాళ్ళని కొత్త ప్లేయర్స్ అంత మంచి రిజల్ట్స్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు బాగా సానబెట్టి వాళ్ళని బ్రహ్మాండంగా ఫినిష్ ప్రోడక్ట్గా తీర్చిదిద్దారు. సో త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి మంచి సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఎలిమినేటర్లో ఓడిపోయినా సరే టీం అద్భుతమైన టీం అది. బుమ్రా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమందిర్ లాంటి కొత్త కుర్రాళ్ళు, ట్రెంట్ బోల్ట్, హార్దిక్ పాండ్యా లాంటి ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్. సో ఆ టీం బ్రహ్మాండంగా ఉంది. సో వాళ్ళు 5 టైటిల్స్ గెలిచారంటే కేవలం అంబానీల దయ వల్ల, అంబానీ మామ చేసిన మ్యానిపులేషన్స్ వల్ల గెలిచింది కాదు, కొంత ఖచ్చితంగా వాళ్ళకి ఉంది. దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. ముఖ్యంగా ఆ సోఫా కల్చర్, ఆ విఐపీ కల్చర్ అయితే నాకు నచ్చలేదు. దాని గురించి మీరు చెప్పండి, నిజంగా వాళ్ళు తొండి ఆడుతున్నారా, నిజంగా వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ పాల్పడుతున్నారా, లేకపోతే కొంత స్పెషల్ ట్రీట్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారా, దానివల్ల వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ దొరుకుతున్నాయి అనేది నా అభిప్రాయం. నేను చెప్పాను, మరి మీ అభిప్రాయాలు కూడా నాతో షేర్ చేయండి కామెంట్స్.